2024 జూన్ 5 బోయింగ్ స్టార్లైన వ్యోమనౌకలో సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు బయలుదేరారు. అసలు ప్లాన్ ప్రకారం ఈ మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే ఉండాల్సి ఉండగా, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు, థ్రస్టర్ లోపాలు మరియు హీలియం లీకుల కారణంగా వారి రిటర్న్ ఆలస్యమైంది. ఈ సమస్యల వల్ల స్టార్లైనర్ సెప్టెంబర్ 2024లో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీంతో వారిని తీసుకురావడానికి నాసా తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను ఆగస్టు 2024లో ప్రారంభించింది. ఇందులో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. ఈ మిషన్లో సునీతా విల్మోర్ల కోసం 2 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. వీరు స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 2025 మార్చి 19న భూమికి తిరిగి రానున్నారు. నాసా ప్రకారం ఈ రిటర్న్ ఫ్లైట్ ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండ్ అవుతోంది. అమెరికా సమయం ప్రకారం మంగళవారం మార్చి 18, 2025న సాయంత్రం 5:57 ఈడీటీకి షెడ్యూల్ చేయబడింది. ఈ 9 నెలల కాలంలో సునీతా విల్మోర్ అంతరిక్షంలోనే ఉన్నారు. ఐఎస్ఎస్లో శాస్త్రీయ పరిశోధనలు, నిర్వహణ పనులు చేశారు. సునీతా విలియమ్స్ రెండోసారి ఐఎస్ఎస్ కమాండర్గా కూడా వ్యవహరించారు. భూమికి చేరిన తర్వాత సుదీర్ఘ అంతరిక్ష వాసం వల్ల వీరి శరీరాలు గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు కొంత సమయం పట్టవచ్చని, వైద్య పరీక్షలు, రిహాబిలిటేషన్ అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి ధైర్యం, సహనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు సునీతా విలియమ్స్ ఎంత జీతం అందుకున్నారో కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇతర ఉద్యోగాల్లా కాకుండా వ్యోమగాములకు ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు జీతం ఉండదని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలో గడిపిన సమయాన్ని సాధారణ డ్యూటీగానే పరిగణిస్తారని, ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు డబ్బులు ఇవ్వరని రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్మన్ వివరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులు వ్యోమగాములకు సాధారణ జీతం వస్తుంది. నాసా వారి ఖర్చులన్నీ చూసుకుంటోంది. అంతేకాకుండా రోజువారీ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తారు. ఇది సాధారణంగా రోజుకు $4 ఉంటోంది. 2010-11లో 159 రోజుల మిషన్లో కోల్మాన్ $636కు తీసుకున్నారు. అదే లెక్క ప్రకారం విలియమ్స్, విల్మోర్ 287 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి అదనంగా $1,148 అంటే సుమారు $1,00,000 వరకు వస్తుంది. ఇద్దరు వ్యోమగాములు GS-15 పే గ్రేడ్లో ఉన్నారు. ఇది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ షెడ్యూల్ సిస్టంలో అత్యధిక స్థాయి. GS-15 ఉద్యోగుల వార్షిక జీతం $125,133 నుంచి $162,672 మధ్య ఉంటోంది. ఐఎస్ఎస్లో 9 నెలలు ఉన్నందుకు వారి జీతం $93,850 నుంచి $122,004 మధ్య ఉంటుందని అంచనా. దీనికి అదనంగా $1,148 కలుపుకుంటే వారి మొత్తం సంపాదన $94,998 నుంచి $123,152 వరకు ఉంటుంది. ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్లో చిక్కుకుపోలేదని నాసా స్పష్టం చేసింది. వ్యోమగాములు పరిశోధనలు చేస్తూ అంతరిక్ష కేంద్రం మిషన్లో చురుకుగా పాల్గొన్నారు. వారిని భూమికి తీసుకురావడానికి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక ఆలస్యం కావటంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత నాసా ఇటీవల సహాయక మిషన్ను ఆమోదించింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను శుక్రవారం సాయంత్రం 7:03 పంపింది. ఈ రాకెట్ డ్రాగన్ వ్యోమనౌకను తీసుకువెళ్లి ఉదయం 10 గంటలకు ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. డ్రాగన్ వ్యోమనౌక నాసాకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్లో భాగమైంది. ఇది 4 కొత్త సిబ్బందిని ఐఎస్ఎస్కు తీసుకువెళ్లింది. నాసా వ్యోమగాములు అన్నే మెక్స్లైన్, నికోల్ అయ్యర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న ఫ్లోరిడా తీరంలో దిగనున్నారని నాసా ధృవీకరించింది. మార్చి 17న రాత్రి 10:45 డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేసే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. వ్యోమగాములు ఊహించని విధంగా ఎక్కువ రోజులు గడిపిన తర్వాత అంతరిక్ష ప్రయాణంలో ఉన్న సవాళ్లు, అంతరిక్ష పరిశోధనకు తమను తాము అంకితం చేసుకున్న వారికి వచ్చే డబ్బు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సునీతా విలియమ్స్ మొత్తానికి క్షేమంగా భూమి మీదకు వచ్చి మంచి ఆరోగ్యంతో గడపాలని కోరుకుందాం.